నీటి గుమ్మం ఎదురున్న మైదానానికి వచ్చి, అక్కడ ఏముందంట, మైదానం ఉంది, అంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో వారు ఏం చేశారండి, యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పగా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, నెహెమ్యా యొక్క పనిలో అతి శ్రేష్టమైన మరొక గొప్ప అద్భుతం ఏంటంటే, యెరూషలేము ప్రాకారాలు కట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక మైదానంలోకి వచ్చారు. ఆ మైదానం అంటే పెద్ద గ్రౌండ్. అది చాలామంది దాన్ని ప్లే గ్రౌండ్ గానో, లేకపోతే ఆటలాడుకునే ప్లేస్ గానో, లేకపోతే ఇంకొకటి చేసే కార్యక్రమాలుగానో ఉపయోగించుకుంటారేమో. కానీ ఇక్కడ దేవుడు నెహెమ్యాతో మాట్లాడిన రీతిగా ఎజ్రాను అతడు పురుకొల్పగా, ఎజ్రా గారిని అతడు ప్రోత్సహించగా, ఎజ్రా అనబడినటువంటి శాస్త్రి, ఈ ఎజ్రా అనే శాస్త్రి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటంలోనూ, గ్రహించటంలోనూ, అనుసరించట్లోనూ, బోధించట్లోనూ, నేర్పించట్లోనూ అతనికి ఉన్నటువంటి పట్టు అంతా ఇంత కాదు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పండి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతను ఏం చేయగలడు, చదవగలడు, తర్వాత గ్రహించగలడు, తర్వాత అనుసరించగలడు, దానిని బోధించగలడు. దేవుని వాక్యాన్ని ఈ రోజున మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతవరకు వినియోగించుకోవాలి అనే విషయం మన జ్ఞాపకానికి వస్తే, మనం కేవలం కంఠస్థం చేసేవాళ్ళుగా మాత్రమే ఉండకూడదు. కొంతమందికి బైబిల్లో చాలా వచనాలు ఏముంటాయి చెప్పండి, కంఠస్థం ఉంటాయి. ఇక్కడ బైబిల్ అనేది మనం బట్టి పట్టినట్లుగా చదివే గ్రంథం కాదు. ఇది బట్టి పట్టినట్టుగా చదివితే ఈ బైబిల్ గ్రంథంలో మనకి ఏది కూడా అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక.